మనకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి చాలా ముఖ్యమైన అంశం ఇది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్, కాజీపేట వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ అంటూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం 2025 ఆగస్టు వరకు పూర్తయ్యేలా చర్యలు. త్వరలో కాజీపేటను రైల్వే డివిజన్గా ప్రకటించే ఛాన్స్. విభజన హామీలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ భేటీ. హాజరైన సీఎస్ శాంతికుమారి, రామకృష్ణరావు. నెరవేరిన వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కళ అంటూ ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్కి గ్రీన్ సిగ్నల్ అని ఇక్కడ పోరాటాల ఫలితంగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అని చెప్తూ విభజన హామీలపై ప్రజాప్రభుత్వం అలుపెరగని పోరాటం అని మంత్రి కొండా సురేఖ. ఇక మా ముఖ్యమంత్రి ప్రయత్నం వల్లనే ఈ కోచ్ ఫ్యాక్టరీ కల సాకారమైంది. 10 ఏళ్ళు కేసీఆర్ ఉంటే కూడా కానటువంటిది రేవంత్ రెడ్డి వచ్చినాక 10-11 నెలల కోచ్ ఫ్యాక్టరీని సాధించినామని చెప్పడానికి ఇలా మంత్రులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే గతంలో కూడా ఎన్నోసార్లు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి బీఆర్ఎస్ మాట్లాడింది, బీజేపీ కాంగ్రెస్ మాట్లాడింది. అట్లే వరంగల్ వాసులు కూడా అడిగినరు. అక్కడ ఉద్యోగాల కల్పన జరుగుతుంది, కొంతమందికి ఉపాధి కల్పన జరుగుతుంది. కాబట్టి మీడియా కూడా మరి కేంద్రం మనకు ఆనాడు తెలంగాణ ఎట్లయితే స్వరాష్ట్రం సాధించుకున్నామో, ప్రత్యేక రాష్ట్రం చేసినారో, ఆనాడు ఆ బిల్లులో పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పి అడిగినారు. బయ్యార ముక్కు ఫ్యాక్టరీ గురించి కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి సెంట్రల్ ఆలోచించట్లేదు, నరేంద్ర మోదీ ఆలోచించట్లేదు. అది ఇమ్మని చెప్తే ఇవ్వట్లేదు. ఐటీఆర్ ప్రాజెక్ట్ కానీ అది ఇచ్చినంత మాత్రాన మళ్ళీ అది ఓన్లీ వ్యాగన్లను కడిగేది, క్లీన్ చేసేది మాత్రమే ఇచ్చారు తప్ప అసలు కోచ్ ఫ్యాక్టరీ అంటే గదేనా అని చెప్పి విమర్శించినాం మనం అందరం కూడా. సో ఇక్కడ ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పి ఇక్కడ వార్త. వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కళ నెరవేరింది. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విభజన చట్టంలో పొందుపరిచిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చింది. ఆనాడు విభజన చట్టంలో పెట్టినరు. అది ఆనాడు ఆంధ్ర తెలంగాణ విడిపోయేటనాడు విభజన చట్టంలో ఈ హామీ మనకు ఉన్నది. ఇప్పటిదాకా నెరవేరలేదు. ఎన్నేళ్ళైంది యాదికున్నదా? 10 సంవత్సరాల తర్వాత ఇంత నిర్లక్ష్యం తెలంగాణ మీద, ఈ ధోరణి మరి బీజేపీకి ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలే. కానీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణని ఒకసారి చూడాలనిపించింది. అది 8 మంది ఎంపీలను ఇస్తే అంతే తప్ప అంతకుముందు మరి 4 ఎంపీలు ఉన్నప్పుడు యాదికి లేదు ఇవ్వాలని చెప్పి. అయితే ఈ కాజీపేట రైల్ వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీని ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్లో తెలంగాణ నుంచి ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గనుల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, గిరిజన శాఖ కార్యదర్శి శరత్, కోఆర్డినేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారంటూ ఫైనల్గా మనకైతే కాజీపేటకు వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ వచ్చేసింది, కోచ్ ఫ్యాక్టరీ. అయితే వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే కాంగ్రెస్ వాళ్ళు, ఈ విభజన హామీలపైన మేము అలుపెరగని పోరాటం చేసినాం, అందుకోసమే ఇలా పోరాటాల ఫలితంగానే సాధించడము అని చెప్తూ ఇంకొక పత్రికలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ వల్లనే జరిగిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా చూపిస్తానండి మీకు. అయితే ఇక్కడ మరొక వార్త